నమస్తే, నేను సిరి. ప్రశాంత్ వర్మ ఇంకా ప్రభాస్ గారి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు దాని టైటిల్ ఏదైతే బ్రహ్మ రాక్షస్ అనుకుంది చేంజ్ చేశారు అన్నట్టు ఒక వార్త కూడా వినిపిస్తుంది. మరి నిజంగానే చేంజ్ చేశారా లేదా అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ప్రశాంత్ వర్మ గారు ఇంకా ప్రభాస్ గారి కాంబినేషన్లో సినిమా వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దానికి ఒక టైటిల్ కూడా బ్రహ్మ రాక్షస్ అని చెప్పేసి పెట్టారని వచ్చింది. కానీ ఇప్పుడు ఆ టైటిల్ మార్చేస్తున్నారు అన్నట్టు కూడా మళ్ళీ ఇప్పుడు ఒక వార్త వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఒకటైతే నిజం, ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా అయితే రాబోతా ఉంది. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ జై హనుమాన్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు రిషబ్ శెట్టిది. సో దాని మీద కూడా చర్చలు నడిచినాయి. ఎందుకంటే మనకు తెలిసిన హనుమంతుడి రూపం ఒక రకంగా ఉంటే అక్కడ రిషబ్ శెట్టి రూపం ఇంకో రకంగా ఉంది. ఎందుకంటే మనకి హనుమంతుడు వానర రూపంలో ఉంటాడు, కానీ అక్కడ వానర రూపంలో కాకుండా మానవ రూపంలో కాకపోతే ఆ తోక అయితే పెట్టారు తప్ప మిగతాదంతా కూడా మనిషి రూపంలోనే ఉన్నాడు. అంటే ఒళ్ళంతా కూడా రోమాలతో ఉండడం అదంతా కూడా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే హనుమంతుడు ఏడుస్తున్నాడు అంటే ఆ కంటి దార కూడా పెట్టడం అనేది మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా అంటే మధ్యలో బాలకృష్ణ గారి కొడుకు సినిమా కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నారు, కానీ అది మరి ఏమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా, సో వరుసపెట్టి సినిమాలు తీస్తున్నారు అనుకోవచ్చా సార్? అదే అంటే తను హనుమాన్ అనే సినిమాతోటి, దానికి ముందు ప్రశాంత్ వర్మ ఒకరు హనుమాన్ తోటి మారిపోయింది మొత్తం. ముందు తర్వాత అన్నట్టు హనుమాన్ ముందు హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ కెరీర్ అది ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడుకుంటే అదే మాట్లాడుకుంటారు. ఆ సినిమాతోటి హనుమాన్ తోటి ఆయన పాన్ ఇండియా లెవెల్లో బిగ్ నేమ్గా అయిపోయాడు. దానివల్లే రణవీర్ సింగ్ తోటి కలిసే అవకాశం లభించింది. ఈ బ్రహ్మరాక్షస్ అనే స్టోరీని ఆయనకే మొదట వినిపించాడు. ఆయన ఓకే అన్నాడు. తర్వాత ఏవో తెలియని మనకు తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏవో వచ్చి అది వాస్తవ రూపం దాల్చట్లేదు. సో తప్పు, అది వాషౌట్ అయిపోయింది. అంటే రియాలిటీలోకి రాకముందు వాషౌట్ అయిపోయింది అది ఆ ప్రాజెక్టు. సో ఇప్పుడు అదే సబ్జెక్ట్ని ప్రభాస్కి వినిపించాడు, ప్రభాస్ ఓకే చేశాడు అని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో దానికి అతను పెట్టుకున్నటువంటి ఆ స్క్రిప్ట్కి పెట్టుకున్న పేరే బ్రహ్మరాక్షస్ ప్రశాంత్ వర్మ. కాబట్టి బ్రహ్మరాక్షస్గా మన ముందుకి ప్రభాస్ రాబోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక టైటిల్ కూడా దానికి వినిపిస్తుంది. బ్రహ్మరాక్షస్ కాదు, బకా అనే టైటిల్ వినిపిస్తూ ఉంది. బకా అంటే బకాసురుడు అని ఉన్నాడు కదా, ఎంతైనా తినేయగలడ మనకు మహాభారతంలో వచ్చేటువంటి ఒక క్యారెక్టర్ బకాసురుడు. ఆ బకాసురుణ్ణి భీముడు చంపేశాడు అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది అందులో. సో అట్లా ఆ బకాసురుల్లో ఉన్నటువంటి ఆ బక అనే పేరుతోటి ఇప్పుడు ఆ టైటిల్ని పెట్టబోతున్నారు అని చెప్పేసి దానికి ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేయించారు ఆ టైటిల్ని అని కూడా మనకి తెలియవస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది మనకైతే అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతం ప్రభాస్ అయితే రాజాసాబ్ అనే సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే ఇంకో పక్క ఫౌజీ అనే సినిమాని హను రాఘోపూడి డైరెక్షన్లో చేస్తూ ఉన్నాడు. ఫ్యాన్స్ మాత్రం సందీప్తో కూడా సినిమా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఫౌజీ తర్వాత అతను స్పిరిట్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి సందీప్ రెడ్డి వంగా తోటి. సో దానికోసం ఆయన సందీప్ వంగా కూడా కొన్ని కండిషన్లు పెట్టాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హీరోలందరూ కూడా బాడీ డబుల్ ఉపయోగిస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు 2 సినిమాలు చేస్తూ ఉండటం వల్ల రాజాసాబ్కి సంబంధించి బాడీ డబుల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో విరివిగా చర్చల్లోకి వచ్చాయి. కొన్ని మీడియా హౌస్లు కూడా ఈ బాడీ డబుల్ వ్యవహారం గురించి రిపోర్ట్ చేశాయి. ఒక ఫైట్ సీక్వెన్స్ని ఎక్కువగా బాడీ డబుల్ తోటి యూజ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే తను ఫౌజీ షూటింగ్తో బిజీగా ఉండటం. రీసెంట్గా ఈ మధ్య ఒక స్పెక్యులేషన్ కూడా వచ్చింది, ఏదో గాయపడ్డాడు ఇటలీలో, అక్కడ జరుగుతా ఉంది, చాలా మంది కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వచ్చి దాని మీద అభిమానులు కూడా గొడవ చేయటం, ఆ సదరు ఛానల్ దగ్గరికి వెళ్ళి హంగామా చేయడం కూడా మనం చూసాం.
అదంతా కేవలం స్పెక్యులేషనే అనేది కూడా తెలుస్తూ ఉంది. అదంతా కావాలంటే ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీని సొమ్ము చేసుకోవటంలో, అంటే ప్రభాస్కి ఏదైనా జరిగిందంటే అటెన్షన్ పడుతుంది కాబట్టి కొంచెం దాన్ని సొమ్ము చేసుకోవటువంటి కొన్ని అలా నెగిటివ్ సైడ్ చేసుకునే కొన్ని ఉంటారు కదా, అలా జరిగిందని చెప్పి వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు వరుసగా తను ఇన్ని పెట్టుకొని ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే కమిట్ అయిపోతున్నాడు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బాహుబలి సినిమా కోసం 5 సంవత్సరాలు పార్ట్ 1 పార్ట్ 2 కోసం వెచ్చించిన అతను ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు ఒప్పుకోవటం, ఒక సందీప్ రెడ్డి వంగతోటి స్పిరిట్ ఉంది, అలాగే ప్రశాంత్ నీల్ తోటి సలార్ 2 ఉంది, ఇవన్నీ పెట్టుకొని అలా కల్కి 2 ఉంది, ఇది పెట్టుకొని మళ్ళీ ప్రశాంత్ వర్మకి ఎప్పుడు ఇస్తాడు టైము? ఇది పెద్ద క్వశ్చన్. ఇవన్నీ అవ్వడానికి దాదాపు ఒక 5 years పట్టేలా ఉంది కదా సార్. దీన్ని బట్టి ఏంటంటే వీటిలో ఏదో ఒకటి వెనక్కి వెళ్ళిపోయి వాటి ప్లేస్లో ప్రశాంత్ వర్మ సినిమా ఏమైనా వస్తుందా? ఇప్పుడు రాజా లైన్లో పైప్ లైన్లో ఉన్న సినిమాలు ఇమీడియట్గా రాజాసాబ్ రిలీజ్ అవ్వాలి, దానికి సంబంధించి కూడా ఇంకా కొంత షూటింగ్ ఉంది. ఓ పక్క ఫౌజీ జరుగుతూ ఉంది, అందులో అమ్మాయి పేరు ఏంది ఎన్నయ్యానా అట్లాంటిది ఏదో పేరు, అమ్మాయిని ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఆమె ఏదో సోషల్ మీడియా స్టార్ ఏదో అనుకుంటా, అమ్మాయిని పరిచయం చేయబోతున్నారు, అది జరుగుతూ ఉంది. దాని వెంటనే స్పిరిట్ అనే సినిమా మొదలవుతుంది. ఇప్పటికే దాని మీదే సబ్జెక్టు మీదే చేసుకుంటూ ఉన్నాడు ఎవరు, సందీప్, ఇతని కోసం వెయిటింగ్లో ఉన్నాడు, అది ఉంది. ఆ తర్వాత సలార్ 2 ఉంటుందని చెప్పేసి ఇదివరకే ప్రకటించారు. మరి కల్కి 2 ఎప్పుడు ఉంటుంది? అసలు యాక్చువల్గా కల్కి 2 సినిమా షూటింగ్ కొంతవరకు కంప్లీట్ అయిందని చెప్పేసి అప్పట్లో వార్తలు. అవును, ఫస్ట్ సినిమా రిలీజ్ టైంకే యాక్చువల్గా పార్ట్ 2కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా తీశారని కూడా మనకు వినిపించింది. మరి ఆ టైం ఎక్కువ గడిచిందంటే మనుషుల రూపాలు కూడా మారిపోయే అవకాశం ఉంది. సో మరి అది ఎట్లా మేనేజ్ చేస్తారు ఏంటో తెలియదు. ఆ టైంకి మళ్ళీ ఆ యాక్టర్లు అవైలబుల్ ఉంటారో లేదో తెలియదు. వాళ్ళు మళ్ళీ యాక్ట్ చేయడానికి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కొన్ని పరిస్థితులు మారిపోయే ఉంటాయి కాబట్టి అలాంటి ఆ పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మరి ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఈ ప్రశాంత్ వర్మతోటి ఎప్పుడు చేస్తాడు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీంతో ఎక్కువ ఇప్పుడు అనవసరమైనటువంటి విమర్శలకు కూడా కొంతమంది దీన్ని కూడా ట్రోలింగ్కి చేస్తున్నారు. ఏముంది బాడీ డబ్బులు పెట్టి లాగిచ్చేస్తుంటే ఈ మధ్య ఏవో క్లోజప్లు తీసేసుకొని మిగతా అన్నీ కూడా బాడీ డబ్బులతోటే లాగిచ్చేస్తున్నాను. కానీ అన్నీ అట్లా చేయలేము కదా, అది కుదరదు. ఒక కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరో కూడా రిస్కీ షాట్లు వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే తను ఒకవేళ ఏదైనా ప్రమాదానికి గురైతే షూటింగ్ మొత్తం పాడైపోయే అవకాశం. అందుకని అలాంటి చోట్ల మాత్రం రిస్కీ అనిపించినటువంటి షాట్లు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం బాడీ డబ్బులకి అనుమతిస్తారు. లేదు అంటే ఇంకొక చోట ఎక్కడ ఉపయోగిస్తారంటే నీవు డ్యూయల్ రోలో ట్రిపుల్ రోలో చేసేటప్పుడు అప్పుడు ఒక చోట బాడీ డబ్బులు యూజ్ చేసి చేస్తారు, ఆ సీన్ తీస్తారు. అంతేగాని అసలు హీరో వేరే సినిమా షూటింగ్లో ఉంటే మొత్తం ఇంకో యాక్టర్ పెట్టేసి తీసేసేసి ఆ క్లోజప్ షాట్లు అతికిచ్చేసేస్తే సరిపోద్ది అని అనుకుంటే మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అది తర్వాత క్వాలిటీ ఆ యాక్టర్కి లాస్ అవుతుంది, చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఇదంతా డూప్లెట్, కొంచెం తీసినా కూడా ఇదంతా డూప్లెట్ తీసేసారనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఏది దాపరికం కాదు, రహస్యంగా తీరుగా యూనిట్ మెంబర్స్ అయితే ఉండాల్సిందే కదా. ఓ 10 మందో 20 మందో 50 మందో ఉంటారు కదా. సో వాళ్ళ ముందు జరిగేటప్పుడు ఇదంతా కూడా ఎవరో ఒకరు చెప్పేస్తారు, సో డూప్లెట్ తీసేస్తున్నారు సినిమాని. ఖచ్చితంగా, ఎందుకంటే రాజమౌళి గారు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటేనే అన్ని సీన్స్ బయటకు వస్తున్నాయి. సో ఇలాంటివి ఇంకా ఈజీగా బయటకు వచ్చేస్తాయి. సో మరి అదే ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు అనేది అందరిలో కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అది అనవసరమైనటువంటి స్పెక్యులేషన్స్ కూడా తావిస్తుంది అని అనుకోవాలి. సో మంచిదే ఇలా, ఎందుకంటే వరుసగా సినిమాలు చేయటం అనేది దీనివల్ల ఒకప్పుడు మనం చెప్పుకునేవాళ్ళం, వాళ్ళ పెదనాన్నగారు కానీ కృష్ణ గారు కానీ ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ కళకళాడుతుంది, చాలా మంది పని దొరుకుతుంది. థియేటర్లో కూడా వాటికి ఆక్యుపెన్సీ రావాలంటే స్టార్ సినిమాలు అయితేనే వాటికి ఆక్యుపెన్సీ అనేది వస్తుంది, ప్రేక్షకులు జనాలు వస్తారు.
అవి కూడా కళకళలాడుతూ ఉంటాయి థియేటర్లో కూడా. సో అందువల్ల స్టార్లు వీలైన ఎక్కువ సినిమాలు చేయటం వల్ల మొత్తం పరిశ్రమ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, ఎక్కువ మంది ఉపాధి లభిస్తుంది, థియేటర్లు కూడా కళకళలాడుతూ ఉంటాయి. రైట్. సో ఇది అంటే ఎంత చేసినా మనం టీవీలో చూసిన దానికను థియేటర్ థియేటర్ చూసిన తేడా స్పష్టంగా ఉంటుంది. ఎన్నిసార్లు మనం సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూసి ఉంటాం, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే దానికి మళ్ళీ 5 కోట్లు గ్రాస్ వచ్చిందంటే రీ రిలీజ్లో. అది కూడా ఎన్నో సంవత్సరాల క్రితం సినిమా, 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అంతమంది చూస్తున్నారంటే అది దానికి ఉన్నటువంటి మ్యాజిక్, అదే థియేటర్కి ఉన్నటువంటి మ్యాజిక్ అదే. సో మొత్తానికైతే మరి ప్రశాంత్ వర్మ సినిమా, ప్రభాస్ సినిమా పేరు మరి బ్రహ్మరాక్షసు ఈ రెండు కొత్త టైటిల్ వస్తుందా అని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.